మానస సరోవర్ యాత్ర ప్లాన్ చేస్తున్నారా? నమ్మకంగా సేఫ్ గా మీ కలల మానస సరోవర్ యాత్రని ట్రావెల్ టర్న్స్ తో నిజం చేసుకోండి. మరిన్ని వివరాలకు ఈ నెంబర్కు కాల్ చేయండి. నమస్కారం. మాఘపురాణం 18వ అధ్యాయంలోకి వచ్చాం. ఇంద్రుడు గాడిద ముఖం కలిగిన వాడే పద్మగిరి కొండ గుహల్లో ఉన్నాడని, అతనితో మాఘస్నానం చేయించమని విష్ణుమూర్తి తతిమ దేవతలందరికీ ఆజ్ఞించాడు. ఏం చెప్తున్నాడంటే, సిగ్గుబడి పద్మగిరి గుహల్లో దాక్కున్నాడు, అతన్ని తీసుకెళ్ళి ఈ స్నానం చేయించండి. ఇలా స్నానం చేసినటువంటి విశ్వామిత్రుడు తన తాలూకు వానర ముఖాన్ని పోగొట్టుకున్నాడు అని విశ్వామిత్రుడి కథ నారదుడు అతనికి చేసిన సహాయము వివరిస్తూ విష్ణుమూర్తి ఇంకా కొన్ని మాటలు చెప్తున్నాడు. మాఘమహిమ ఎంత చెప్పినా తీరదు అని. విష్ణుమూర్తి ఎందుకు చెప్తాడండి? ఆయనకి ఇంత టైం ఉందంటే ఉన్నది, మరి మనకు తెలియజేయటమే ఆయన యొక్క ముఖ్యోద్దేశం. మాఘ పూర్ణిమ నాడు మాఘ స్నానం, పూజ మొదలైనవి చేసి వృషోత్సర్జనం చేసిన వాడికి పాపములన్నీ నశిస్తాయట. మాఘవ్రతమని ఆచరించిన వారు నాకు ఇష్టులు, వారు దేవతలై వైకుంఠమును చేరుదురు. గంగా నది తెల్లగా ఉండును, యమునా నది నల్లగా ఉండును. వీని అలలు చామరముల వలె కదలును, అంటే ఇలా కదులుతూ ఉంటాయన్నమాట. అచట విశాలమైన వటవృక్షం ఉంది. వీనితో కూడినటువంటి ప్రయాగ క్షేత్రము తెల్లని నల్లని అలలనడి చామరములను, ఆ గంగా యమునలను మునికన్యలు వీచుతుండగా అక్షయ ఛాయ కలిగినటువంటి వటవృక్షము ఆతపత్రముగా ప్రయాగ సర్వతీర్థాల్లోనూ రాజుగా ప్రకాశిస్తోంది. ఇది ఎంత చక్కటి కవిత్వంగా చెప్పారో చూడండి. ప్రయాగ క్షేత్రము క్షేత్రరాజంగా ప్రకాశిస్తోంది. ఆ గంగా యమున రెండు చూడండి, ఇక్కడ గంగ తెల్లటి గంగ, నల్లటి యమున రెండు కలిసి ప్రవహిస్తాయి అక్కడ. మాఘస్నానము ఆపదలను పోగొట్టి సంపదలనిస్తుంది. మాసములలో మాఘమాసము గొప్పది. సూర్యుడు ప్రకాశించు వారిలో గొప్పవాడు. అశ్వత్థ వృక్షము వృక్షములలో ఉత్తమము. దేవతలలో నేను ఉత్తముడను, అంటే విష్ణుమూర్తి అన్నమాట. తర్వాత వేదములు శాస్త్రములలో ఉత్తమములు. ద్విజుడు అన్ని వర్ణములలోకెల్లా గొప్పవాడు. రాజులలో శ్రీరాముడు ఉత్తముడు. ఋతువులలో వసంతము గొప్పది. మంత్రములలో రామతారకము ఉత్తమము. స్త్రీలలో లక్ష్మీదేవి ఉత్తమురాలు. నదులలో గంగ ఉత్తమమైనది. మేరువు పర్వతములలో గొప్పది. అన్ని దానములలోనూ ధనదానము గొప్పది. డబ్బు దానం చాలా గొప్పదటండి. మనం మామూలుగా చెప్పుకునేది కాకుండా ఇలా చెప్తున్నారు విష్ణు వాక్యాలు అన్నమాట ఇవి. అక్కడి నుంచి ఏం చెప్తున్నారు? మాఘమాస వ్రతము అన్ని వ్రతములలో గొప్పది, అంత ఉత్తమమైన వ్రతం అని చెప్పదగిందనమాట. మాఘమాస వ్రతము సర్వఫలప్రదము. కృష్ణవేణి, గంగా, గోదావరి, కావేరీ ప్రభృతి సర్వ నదుల యందును 10 సంవత్సరముల పాటు సూర్యోదయ సమయమున స్నానం చేస్తే వచ్చే పుణ్యము 3 దినములు అరుణోదయమున చేసినటువంటి మాఘస్నానము వలన వచ్చును. మాఘస్నానము చేసి పూజామున్నగు వానితో వివిధ పుష్పములతో సాలగ్రామ రూపమున ఉన్న నన్ను పూజించిన మోక్షము నిచ్చును. ఇప్పటికి వచ్చిందండి. కార్తీక పురాణంలో సాలగ్రామ దానం, సాలగ్రామ పూజ చాలాసార్లు చెప్తారు. సాలగ్రామ పూజ దానం చేయాలి అని. సాలగ్రామ రూపంలో ఉన్న విష్ణువుని అర్చిస్తే మరింత విశేషమైన ఫలదాయనిగా ఉంటుంది. మన ఇంట్లో సాలగ్రామం లేకపోయినా ఎవరైనా పురోహితుల దగ్గర ఉన్నది కూడా మనం తెప్పించుకోవచ్చండి. సాలగ్రామం తీసుకురండి, నేను పూజ చేసుకుంటానని చెప్పి చేసుకోవచ్చు. విశేషమైన సేవగా భావిస్తారు దాన్ని. అయితే ఇంకేం చెప్తున్నారు? ఇలా గనక నన్ను పూజిస్తే వాళ్ళకి మోక్షం వస్తుందని శ్రీమన్నారాయణుడు దేవతలకి మాఘవ్రత మహిమని వివరించిన తర్వాత దేవతలు ఏం చేస్తారు? విష్ణువాక్యాన్ని శిరసావహించి ఇంద్రుణ్ణి వెతుకుతూ పద్మగిరి పర్వతాన్ని చేరారు. ఈ వాళ్ళకి ఇంద్రుణ్ణి వెతుకుతూ ఉంటే వాళ్ళకి దారిలో చిన్న చిన్న పాదాలు, పెద్ద శరీరము ఉన్న ఒక పెద్ద తొండ కనపడిందట. విచిత్రంగా ఉంది. వాళ్ళని చూసి ఒక పెద్ద భయంకరమైన శబ్దం చేసిందట, కూత పెట్టిందనమాట. వీళ్ళు అదేదో రాక్షస రూపం అని అనుకున్నారు. దాన్ని ఏం చేశారు? తీగలతోటి బంధించారు. దాన్ని ఆ కొండ గుహకి అడ్డంగా ఉందన్నమాట. దాన్ని లాగి పక్కకు పెట్టి తమ లోపలికి వెళ్దాం అనుకున్నారు. దాన్ని కదపలేకపోయారట. అయితే అప్పుడు ఏమనుకున్నారు? మాఘమాస వ్రతం అమోఘమని విష్ణుమూర్తి చెప్పాడు, దాని ఫలితం ఏమిటో చూద్దామని ఏం చేశారు? మర్నాడు పొద్దున్నే మాఘస్నానం చేసి ఆ తీర్థాన్ని పట్టుకొచ్చి తొండ మీద పోసారట. ఆ తొండ మీదకి పోసేశారు. తలా ఒక కమండలంతో నీళ్లు తెచ్చి. పవిత్రోదకంతో తడిసిన తొండ దివ్యాలంకారాలు కలిగిన స్త్రీగా మారింది. దేవతలు ఆమెను చూసి ఆశ్చర్యపోయారు. ఎవరమ్మా నువ్వు అని అడిగితే ఆమె చెప్పింది తన శాప విముక్తికి సంతోషిస్తూ దేవతలకి నమస్కారం చేసి ఏం చెప్పిందంటే, నా పేరు సుశీల నాయన, కాశ్మీర దేశంలో నివసించే ఒక బ్రాహ్మణ పుత్రికని మా నాన్న నాకు వివాహం చేశాడు. దురదృష్టవశాత్తు నా పెళ్లి జరిగిన 4వ నాటే నా భర్త మరణించాడు. మా అమ్మ నాన్న చాలా దుఃఖించారు.
మరి మనుష్య జన్మ చాలా కష్టం. జీవితం అంతా కష్టాలమయమే కదండి. మానవ జీవితం అంతా పుట్టిన దగ్గర నుంచి పెరిగేదాకా ఎవరో అదృష్టవంతులు ఏ కష్టాలు లేకుండా పెరుగుతారు. మిగిలిన వాళ్ళందరూ ఏదో ఒక తిప్పలు పడవలసిందే. మానవ జన్మే దుర్లభమైనది, దుష్కరమైనది రెండూ చెప్పాల్సిందే. మానవ జన్మకి రెండూ కష్టాలే. అయితే స్త్రీగా పుట్టుట మరీ కష్టము. అలాంటిది బాల్యమునే వైధవ్యాన్ని పొందటం చాలా కష్టము. ఇట్లా బాల్యంలోనే చిన్నపిల్లగా ఉండగానే భర్తని పోగొట్టుకున్న ఈమెను చూడజాలను, నేను చూడలేను ఈ పిల్లని అని చెప్పి ఆయన ఏం చేసేట, కూతుర్ని బంధువులకు అప్పచెప్పి అడవికి వెళ్ళిపోయేట తపస్సు చేసుకోవటానికి. అయితే ఈ చిన్నపిల్లని నన్నేమో చుట్టాల దగ్గర పెట్టేసి మా అమ్మ నాన్న అడవికి వెళ్ళిపోయారు. వానప్రస్థాశ్రమం స్వీకరించేశారనమాట. సరే, వాళ్ళు అక్కడే మరణించారు. వాళ్ళు తిరిగి రాలేదు. నేను కూడా నా బంధువుల దగ్గర ఉన్నాను. వాళ్ళు మా అమ్మ నాన్న లేరు, దిక్కు దివాణం లేని పిల్లల్ని ఎవరు శ్రద్ధగా చూస్తారు? ఏదో ఒక నిరాదరణ. ఇంట్లో పని చేయించుకుంటున్నా చక్కగా ఆదరించి ప్రేమగా ఆపేక్షగా చూడరు. మొగుడిని పొట్టన పెట్టుకుందంటారు, అమ్మా నాన్నని వెళ్ళగొట్టిందంటారు, ఏది పొద్దున్నే దీన్ని చూడకూడదంటారు. వైధవ్యం ఒకటి ప్లస్ ఈ అమ్మాయికి పాపం. దాంతో వాళ్ళు ఎవరూ సరిగ్గా చూడలేదట. అప్పుడు ఏం చేసింది ఈ అమ్మాయి? ఇక్కడ ఏ అవకాశము లేక భిక్షాటన ఎత్తుకోవటం మొదలుపెట్టిందట. ఈ భిక్షాటన దొరికిన పదార్థం తినేది, నిలవబెట్టిన దాన్ని ఎవరికైనా అమ్మేది. అట్లా ఉపవాసం లేదు, పూజ లేదు, భక్తి లేదు, వ్రతం లేదు, ఆహారం సంపాదించుకోవటము, దొరికిన ఆహారం నమ్ముకుని రేపొద్దుటికి కావాల్సిన రూపాయి దాచుకోవటము, దాంట్లోనే ఈ జీవితం గడిచిపోయింది. తర్వాత క్రమంగా ఏమైంది? చిన్నపిల్లగా ఉండగా కదా, చిన్నపిల్ల అంటే ఆ రోజుల్లో 7 ఏళ్ళకి 9 ఏళ్ళకి పెళ్ళిళ్ళు చేసేసేవాళ్ళు కదండి. అప్పుడే జరిగింది బాలికగా ఉండగానే. అమ్మా నాన్నలు వెళ్ళిపోయాక కొంచెం పెద్దదయ్యాక చుట్టాల ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింది. ఈ అమ్మాయికి దుష్ప్రవర్తన అలవాటైంది. ఎవరైనా నా దగ్గరకు వస్తే నేను వాళ్ళతో తిరిగేదాన్ని, లేదా నాకు నచ్చిన వాళ్ళతో తిరుగుతూ ఉండేదాన్ని, ఇష్టారాజ్యంగా బతికేదన్నమాట. ఓ దేవుడు భయము భక్తి ఏమీ లేవు. ఎక్కడుంటాయండి? జీవిక కోసమే తాపత్రయపడతారు. ఆ జీవిక ఆహారం కనుక పొట్టకి అందుతోందా, అప్పుడు శరీరం దాని పని అది చేస్తూ ఉంటుంది. బుద్ధి ఉండాలంటే మనకి బతుకుకి భుక్తి చక్కగా ఉండాలి, అప్పుడు బుద్ధి ఉంటుంది. భుక్తి లేని చోట బుద్ధిని ఎక్స్పెక్ట్ చేయలేకపోతాం, ఎవరి వల్ల కాదది. అయితే పాపం ఇలాంటి పరిస్థితి ఉంది. నేను తర్వాత మరణించాను, నీకు నీతి నియమాలు అవి ఏం లేవు, అనేక దురాచారాలు అనేక దుష్ప్రవర్తనలకి పాల్పడ్డాను నేను. మరణించిన తర్వాత పులి, కోతి, ఎద్దు మొదలైన పెక్కు జంతువుల జన్మల్ని ఎత్తాను నేను. చనిపోయిన తర్వాత ఎన్ని జన్మలో ఎత్తాను, ఎన్నో బాధలు పడ్డాను. కిందటి జన్మలో ఒకనాటి జన్మలో 5 దినముల కిందటి ఆహారాన్ని ఆకలి కలిగిన వాడికి పెట్టాను నేను. 5 దినాల కిందటి ఆహారం అంటే నిలవున్న ఆహారమైనా ఎవరికైనా ఆకున్న వాడికి పెడితే వాడికి ఒక ఫలితం దొరుకుతుంది, ఒక మంచిది. దానివల్ల ఆ చిన్న మంచి పని వల్ల ఇవాళ నాకు నా శాప విమోచనం అయ్యింది, నా జీవితం, నా పూర్వస్మృతి నాకు కలిగింది, నాకు ఈ దివ్యజన్మ జీవితం వచ్చేసిందని చెప్పిందనమాట. మాఘమాస పవిత్ర జల నది స్పర్శ చేత ఆమె దేవతత్వాన్ని పొంది దేవప్రియ అనే పేరుని పొందింది. అప్పుడెప్పుడో చేసిన చిన్న మంచి పని వల్ల ఈ దేవతల దర్శనము, వాళ్ళ వల్ల ఆమె తాలూకు ఇలాంటి దుష్కరమైనటువంటి కిందటి జన్మల్లో చేసిన తప్పులు వాటి నుంచి విముక్తి లభించింది అన్నమాట. సరే, ఈ వచ్చిన దేవతల్లో ఒకరు ఆమెను వివాహం చేసుకుంటానన్నట్ట. అమ్మాయికి రూపం వచ్చేసింది, దైవ రూపం వచ్చేసింది, దేవతలాగా అయిపోయింది, ఇక మానవ రూపం లేదు. అప్పుడు వచ్చిన దేవతల్లో ఒకడు ఆమెని వివాహం చేసుకున్నాడు. మాఘమాస మహాత్మ్యాన్ని దేవతలు గమనించి విస్మితులయ్యారు, ఆశ్చర్యపోయారు. జలం తెచ్చిపోసేసరికల్లా ఈ జూడు దేవుడైపోయిందని భావించారనమాట. అప్పుడు ఇంద్రుడిని వెతకడం మొదలుపెట్టారు. పద్మగిరి గుహలలో వికార రూపంతో తిరుగుతున్న ఇంద్రుడిని చూసి ఎంత బాధపడ్డారో. శరీరం ఇంద్ర శరీరమే, ముఖం మాత్రం గాడిద ముఖం అన్నమాట. ఈ ఇంద్రుడు వీళ్ళందరినీ చూసి సిగ్గుబడి లోపలికి పారిపోయాడట. మొహం చూపించలా వీళ్ళకి. తప్పు చేస్తే ఎవరికి మొహం చూపించే బుద్ధి కాదండి. పైగా ఇంకా మొహం కూడా గాడిద మొహం అయితే ఇంకా అసలు చూపించుకోలేకపోతారు. దేవతలు ఇంద్రుని వెంబడించి వారిని ఊరడించి ధైర్యం చెప్పారు. విష్ణుదేవుని వలన నీవు చేసిన పాపము, పొందిన శాపము రెండూ తెలుసుకున్నాం. విష్ణువు నీ శాప విముక్తికి మార్గాన్ని సూచించాడు, ఆ ప్రకారంగా చేద్దాన్ని రమ్మని తుంగభద్రా తీరానికి తీసుకెళ్లారు. తుంగభద్ర నది అక్కడికి దగ్గరలో ఎక్కడుందో, పద్మగిరి గుహలు అని చెప్తున్నారు, కొంత దూరంలోనే ఉంది. అక్కడికి తీసుకెళ్లి మాఘమాసం అంతా అతనితోటి మాఘ స్నానం చేయించారు. ఇంద్రుడు శాప విముక్తుడయ్యాడు, ముఖం మారిపోయిందనమాట. మాఘం పూర్తయ్యేసరికి ముఖం మారిపోయింది. కృతజ్ఞుడైన ఇంద్రుడు శ్రీ మహావిష్ణువుని స్తుతించాడు. తర్వాత దేవతలతో కలిసి స్వర్గానికి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. రాక్షసుల్ని జయించి అక్కడంటే ఈ స్వర్గాన్ని ఆక్యుపై చేసుకుని ఉన్నారు కదా, వాళ్ళని తరిమేసి తన సింహాసనాన్ని తను చేజెక్కించుకున్నాడు. అంతా ప్రశాంతంగా అయిపోయింది. అయితే ఈయన దిలీపుడు అడుగుతున్నాడు, ఇది చాలా విశేషమైన విషయం, ఇంకా ఇలాంటిది ఏదైనా ఉందా అని అడిగితే,
ఒక చిన్న కథ చెప్తున్నారండి. ఇవాళ మొదలుపెట్టి మళ్ళీ రేపటికి ఫినిష్ చేస్తాం. చిన్న కథే, అది మొదలు పెట్టేసుకుందాం ఈ పూటే. ఏం చెప్తున్నారంటే, ఈయన అడిగాడు, ఇంకా ఎవరైనా ఉన్నారా, ఈ విష్ణు కథామృతం వింటుంటే ఆనందంగా ఉందన్నమాట. దిలీప మహారాజుకి విష్ణువు యొక్క గొప్పతనం, విష్ణువు ఇలా ప్రత్యక్షమై ఇలా మంచి మాటలు చెప్పాడు అనేసరికల్లా ఒక ఉత్సాహం పట్టలేకుండా, ఇంకా ఏమైనా ఉన్నాయా కథలు గురుగారు చెప్పండి అన్నాడు. అనేసరికల్లా ఆయన ఏం చెప్తున్నాడంటే, పూర్వంట పంపా నదీ తీరంలో ధనవంతుడైన ఒక వైశ్యుడు ఉండేవాడట. ధన సంపాదన తప్ప అతను ధన వినియోగం ఏమీ చేయలే. మామూలుగా ధన వినియోగం ఏమవుతుందంటే, మొదటిది మనం తింటాం, వినియోగం సంపాదించుకుంటాం, తొలుత మనం తింటాం, కొంచెం బాగా సరిపోయిన తర్వాత ఏం చేస్తాం, పని వాళ్ళని పెట్టుకుంటాం. పనికి జీతం ఇవ్వటమే కాకుండా వాళ్ళకి ఆహారం ఇద్దాం, ఇదిగో ఇది ఎక్స్ట్రా ఉంది నువ్వు తీసుకో లాంటివి వదిలిపెడతాం. దేవాలయాలకు వెళ్ళి అయ్యగారు బాగా మంచి పూజ చేయండి అని ఆయనకు ఒక 500 ఇస్తాం. వాకిట్లో భిక్షకులు ఎవరైనా కనబడితే వాళ్ళకు తలా ఒక 10 రూపాయలు 5 రూపాయలు ఇస్తాం. ఎవరైనా ఏ పేదవాళ్ళలో వచ్చి బాబు చాలా కష్టాల్లో ఉన్నామంటే మన దగ్గర బోల్డ్ డబ్బులు ఉన్నాయి కదా అని ఎవరికైనా ఇంకొక 10 రూపాయలు తీసిస్తాం. క్రమంగా చారిటీ చేస్తాం. ఇవన్నీ ఎప్పుడు కుదురుతాయి, సంపాదన పెరిగేసరికి ఇవి కుదురుతాయి. ఏ సంపాదన లేకపోయినా తమకున్న కొద్దిలోనే దానం చేయగలిగే మహాపురుషులు మహాత్ములు కొంతమంది ఉంటారండి. కలియుగంలో కొంచెం తక్కువ. ఈ యుగంలో సంపాదన పరులు దానం చేస్తారు, చేయగలుగుతారు. అప్పుడు వాళ్ళకి చేద్దామన్న బుద్ధి కూడా కలుగుతుంది కొంతమందికి, అందరికీ కలగదు. ఈయన ఏ రకంగానూ వినియోగం చేయలే. మనం నానా రకాలుగా అన్ని రకాల దారుల్లోంచి సంపాదించే సంపాదనని కొన్ని ధర్మ మార్గాల్లో కనుక ఖర్చు పెడితే, ఈ మనం ముందనుసరించిన దుర్మార్గాలు కొన్ని ఉంటాయి కదా, ఆ చెడ్డ మార్గాలలో ఉన్న పాపం చాలా మటుకు శాంతించిపోతుంది. ఆ ప్రయత్నం చేసుకోవాలి ఎవరైనా సరే. మనకి బాగా సంపాదన వచ్చింది, వ్యాపారంలో మోసం చేయకుండా వస్తుందండి. మోసం ఎందుకు చేస్తారు, వ్యాపారం అంటే మోసమైనా అని అడగండి మీరు. ప్రతిదానికి 40% లేదా 60% యాడ్ చేసి అమ్ముతారు ఎవరమ్మినాను. ధర్మంగా నాకు 10% వస్తే చాలు, ఖర్చులు వస్తే చాలు, పైన ఒక్క 10 రూపాయలు మిగిలితే చాలని ఎవరైనా అనుకుంటారండి? అనుకోరు. మొదట్లో అనుకున్న క్రమంగా అనుకోరు. జనం అంతా డబ్బులు వారేసుకునేసుకుంటున్నారు, మనం మాత్రం ఎందుకు పెట్టకూడదు అనిపిస్తుంది. కొంతమంది బాగా బేరమాడి 100 రూపాయల వస్తువుని 60 రూపాయలకే 50 రూపాయలకే కొంటారు. బేరమాడడం చేతకాని వాళ్ళు 10 రూపాయలు తగ్గించండి అంటే వాళ్ళకి 90కి అమ్ముతారు. ఇప్పుడు ఒకే వస్తువుని 60 రూపాయలకి ఒకళ్ళకి అమ్మి అదే వస్తువుని 90 రూపాయలకి ఇంకొకళ్ళకి అమ్మితే ఇది ఇందులో మోసానికి తావులేదు. ఉన్నది వ్యాపారం ఇలాగే నడుస్తుంది. ఇప్పుడు ఇది కొంత తెలిసి చేసే తప్పే. ఇదేం తప్పిదము పాపము అని మనం అనలేము. నేనని కాదు, అసలు జనరల్గా అనలేము. కానీ ఇప్పుడు ఇందులో ఒక చిన్న అధర్మం ఉంది, 1%. అది దానం వల్ల పోతుంది. చేయాలి తప్పకుండా. ధనవంతులైన వాళ్ళు, వ్యాపారస్తులు తప్పకుండా దానం చేయాలి. అయితే ఇతను ఏం చేశాడు, ఏమీ చేసేవాడు కాదు. పూజా దానం మంచి పనులు అసలు లేనే లేవు. అందువల్ల మరణించిన తర్వాత నరకలోకానికి చేరాడట. అక్కడ కొంతకాలం ఉన్నాక, అంటే ఆ బావి తీరాక ఒక భూలోకంలో ఒక దరిద్రుడిగా జన్మించాడు. దరిద్రుడు ధనం లేనివాడు మరిన్ని పాపకార్యాలు చేస్తాడు, ఎన్నో పాపాలు చేశాడు. అప్పుడు మరణించి పిశాచమై పంపానదీ తీరంలో మర్రి చెట్టు మీద కూర్చుని అక్కడ దారిపోయే వాళ్ళని పీడిస్తూ ఉండేవాడట. వశిష్ఠ మహర్షి ఆ ప్రాంతానికి శిష్యులతో వచ్చి మర్రి చెట్టు సమీపంలో నివసించి మాఘస్నానము, పూజ మొదలైనవి చేస్తున్నారు. పంపా నదిలో స్నానం చేస్తున్నారనమాట. శిష్యులకు మాఘమాస మహాత్మ్యాన్ని వివరిస్తున్నారు. ఆయన మాఘమాస మహిమని వివరిస్తూ, మాఘస్నానం చేసిన వారి సర్వపాపాలు సూర్యోదయానికి చీకట్లు నశించినట్టుగా నశిస్తాయి, మాఘస్నానం చేయనివాడు నరకానికి పోతాడు అంటూ మాఘమాస వ్రతాన్ని చేయవలసిన విధానాన్ని, తర్వాత చేయుట వలన వచ్చే శుభాలు, చేయకపోవటం వల్ల వచ్చే అశుభాలు రెండింటినీ వివరించి చెప్తున్నాడట. ఆ సమయంలో ఆ పిశాచ రూపం ఆ చెట్టు మించి ఢామని కింద పడింది. కింద పడేసరికల్లా అప్పుడు ఈయన ఏం చేశాడు, పిశాచం కింద పడి, అంటే శక్తి ఉడికిపోయింది అనమాట. పైనే పట్టుకుని వేళ్లాటల పట్టుదప్పి పడిపోయి వశిష్ఠ మహర్షికి నమస్కరించి తన పూర్వ చరిత్రని వివరించిందట. అప్పుడు వశిష్ఠ మహర్షి మంత్రోదకాన్ని వాడి మీద చల్లి పంపాజలంలో మాఘస్నానం వాడితోటి చేయించారు. అయితే వశిష్ఠుడు చెప్పినటువంటి శ్రీహరి కథలను వినడం వల్ల, మాఘ స్నానం వల్ల వాడి పిశాచ రూపం పోయి దివ్య రూపం వచ్చింది. మాధవుని అనుగ్రహం వల్ల ఇతను వైకుంఠానికి చేరాడు. చిన్న కథే గబగబా చెప్పేశామండి. రేపు ఇంకో కథతోటి మళ్ళీ కలుసుకుందాం. ఇంతటితో 18వ అధ్యాయం సమాప్తం. నమస్కారం.